ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య కాలపు 10వ మంగళవారము. మొదటి పట్టణము పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 18వ వచనము నుండి 22వ వచనం వరకు. దేవుడు నమ్మదగిన వాడైనట్లే మీకు నేను చేసిన వాగ్దానము అవునని చెప్పి కాదనున్నట్లుగా ఉండలేదు. ఏలన సిలాసు ద్వారా, తిమోతి ద్వారా, నా ద్వారా మీకు బోధింపబడిన దైవపుత్రుడు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడు కాదు, కానీ అవునను వాడే. ఏలన దేవుని వాగ్దానములన్నిటికీ ఆయనయే అవును అను సమాధానము. ఇందువలననే దేవునికి మహిమ కలుగుటకై యేసుక్రీస్తు ద్వారా మనము ఆమెన్ అని పలుకుదుము. మన క్రీస్తునందలి జీవితమును మీతో కూడా నిశ్చయమనర్చువాడు దేవుడే కదా. మమ్ము ప్రత్యేకముగా ఉంచినది దేవుడే కదా. ఆయనయే తన ముద్రను మనపై వేసి మనలను తన వారిగా ప్రకటించెను. ఆయన మన కొనర్చిన వాణిని ధృవపరచుటకై మన హృదయముల యందలి పవిత్రాత్మను అనుగ్రహించెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషము 5వ అధ్యాయము 13వ వచనము నుండి 16వ వచనము వరకు. మీరు భూమికి ఉప్పు. ఉప్పు తన ఉప్పుదనమును కోల్పోయినడలా దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే త్రొక్కబడుటకే గాని మరెందుకు పనికిరాదు. మీరు లోకమునకు వెలుగు. కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు. ఇంటనున్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభము పైననే ఉంచెదురు కాని కుంచము క్రింద ఉంచెరు గదా. ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.